హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. గ్రీన్ చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయలను, కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొద్దిగా పుదీనా, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సగం నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా గ్రీన్ కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పట్టా, లవంగ్, ఇలాచి, సాజీరా, బిర్యానాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానాకు ఫ్రై అయ్యాక ఇప్పుడు 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 సార్లు శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మనం ఇప్పుడు ఆయిల్లో చికెన్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్టయితే చికెన్లో నీసు వాసన అంతా పోతుంది. ఇప్పుడు మనం చికెన్ని ఒక 2 నిమిషాలు అలాగే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని వేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ వేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు చికెన్ని ఉడికించుకుందాం. పది నిమిషాల తర్వాత ఒకసారి చికెన్ని మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం వేసుకున్న పెరుగు మొత్తం చికెన్లో కలిసే వరకు కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ ఉడికి ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే మనకు గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ చికెన్ని మనము పూరి, చపాతీ, బగారా రైస్ దేంట్లోకైనా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ గ్రీన్ చికెన్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.